మంచిదండి. కీర్తన గ్రంథంలో నుంచి మరి ఒక ప్రత్యేకమైన వచనాన్ని మనం చదువుకుందాం. అందరికీ సుపరిచితమైనటువంటి వాక్యమే 127వ కీర్తన 127వ కీర్తన మనం అందరం తీసినట్లయితే మొదటి నుంచి చివరి వరకు మనం చదువుదాం. చూడండి, మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉంటే దయచేసి అందరూ తీసి చూడాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకుని వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. దేవునికి స్తోత్రం చెప్తామండి, గట్టిగా చెప్తామా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైన సంగమా, కుటుంబ సభ్యులారా, మరి యొక్క దినమున చక్కని కుమారుణ్ణి కావండి దేవుని ద్వారా పొందుకున్నటువంటి కుటుంబం ఎంతో సంతోషపడుతూ ఈ యొక్క వేడుకను జరిగిస్తూ ఉన్నారు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. కావండి చాలా మంది దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి పిల్లల విషయంలో ఆడ మగ అనేటటువంటి వ్యత్యాసాన్ని బట్టి వారు సంతోషం ఆధారపడి ఉంటుంది. ఆడపిల్లలైతే ఒకలాగా సంతోషపడతారు, మగ పిల్లలైతే మరొక రీతిగా సంతోషపడతారు. కానీ దేవుని యొక్క వాక్యములో ఏమండి 127వ కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది. 3వ వచనాన్ని మనం చదివితే, కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే అని ఉంది. అది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో మనం చూస్తే చిల్డ్రన్స్ అని ఉంటుంది, అక్కడ కుమారులు అని ఉండదు. స్తోత్రం చెప్తామా? ఒరిజినల్ ట్రాన్స్లేషన్ లో చిల్డ్రన్స్ అంటే పిల్లలు దేవుడిచ్చే బహుమానం. ప్రభు స్తోత్రం చెప్పండి. కాబట్టి పిల్లలు అనేవారు దేవుడిచ్చేటటువంటి బహుమానం. గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. పిల్లలు ఆయన ఇచ్చేటటువంటి స్వాస్యం. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏమండి, నీకు చక్కని పిల్లలు పుట్టారంటే, ఈరోజు చక్కని ఆడపిల్లైనా మగ పిల్లవాడైనా నీవు కలిగి ఈరోజు సంతోషంగా ప్రభు సన్నిధిలో ఉన్నావంటే అది కేవలం దేవుని యొక్క కృప ద్వారా దేవుడు నీకు ఇస్తే కలిగింది. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎవరి పిల్లలు పుట్టేది, ఎవరి భార్యాభర్తలు ఇద్దరిలో ఏ లోపాలు లేకపోతే పిల్లలు పుడతారు, లేదంటే ఎవరికైనా ఏదైనా లోపం ఉంటే పిల్లలు పుట్టరు అనేది దేవుని బిడ్డలారా సైంటిఫిక్ గా ఒకవేళ డాక్టర్స్ చెప్పొచ్చేమో కానీ వాక్యం తెలియజేస్తూ ఉంది. పిల్లలు నీకు కలగాలంటే, నీకు పుట్టాలంటే అది దేవుడి బలం. ప్రభు స్తోత్రం చెప్పండి. ఎవరి బలండి? దేవుడి బలం. హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఆయన నిన్ను సంతోషంతో నింపుతాడు, ఆనందంతో ప్రభు నిన్ను నింపేటటువంటి దేవుడు. అందుకే యెషయా గ్రంథంలో మాట రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుందో తెలుసండి? ప్రసవ వేదన కలిగించే నేను గర్భాన్ని మోస్తానా అని. ప్రభు స్తోత్రం చెప్పండి. ఏంటంటే దేవుడు అన్న మాట ఏంటి? ప్రసవ వేదన కలిగించే నేను గర్భాన్ని మోస్తానా అంటే దేవుడు నీ గర్భాన్ని మూసేవాడు కాదు. దేవుడు నిన్ను ఎవరి పిల్లలు లేకుండా చేసేవాడు ఎంత మాత్రం కాదు. హల్లెలూయా. ఆయన ఆశ ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఇదిగో 128వ కీర్తనలో మాట రాయబడి ఉంటుంది. 3వ వచనం, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండును, నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు అని ఆశీర్వదించిన దేవుడు. హల్లెలూయా. ఎవరి ఇక్కడ మాత్రమే కాదండి, మానవుని దేవుడు సృష్టించినప్పుడు, ఆయన పోలికలో ఆయన రూపంలో చేసినప్పుడు, ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనాన్ని కనుక మనం చదివితే అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది. ఆయన వారిని ఆశీర్వదించను. ఎట్లనగా, కాబట్టి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి
భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్తామండి. దేవుడు ఏమని దీవించాడండి? మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి. హల్లెలూయా. ప్రభు స్తోత్రం చెప్తామా? ఈరోజు దేవుని ఆశ ఏంటంటే మనం పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని. కుటుంబాలు దేవుని బిడ్డలారా కుమారులను గాని కుమార్తెలను గాని కలిగి ఆనందంగా ఉండడం అనేది దేవుని యొక్క ఆశ. ప్రభు స్తోత్రం. ఈరోజు అనేక మంది జీవితాల్లో కాబట్టి పిల్లలు లేనప్పుడు రకరకాలైనటువంటి విధానాల్లో పరుగులు పెడతా ఉంటారు పిల్లల కొరకు. కానీ వాక్యం చెప్తుంది, ఎవరికైనా ఎవరి పిల్లలు లేనటువంటి లోటు ఉందా, అయితే నువ్వు ఖచ్చితంగా దేవుడిని అడగాల్సింది. దేవుడు తప్ప నీకు ఈ లోకంలో పిల్లల్ని ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరు లేరు. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్తామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆదికాండంలో 30వ అధ్యాయం మనం మొదటి 2 వచనాలు చదివితే ఎవరిని 12 మంది పిల్లలను కలిగినటువంటి ఒక తండ్రి ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఎంతమంది పిల్లలండి ఆయనకి? 12 మంది పిల్లలు. 12 మందిని కన్నాడు ఆయన. ఏమండి, 12 మంది పిల్లలు కలిగినటువంటి ఆయన తన భార్యతో మాట చెప్తున్నాడు. తన భార్య అయినటువంటి లేయాకు పిల్లలు పుట్టారు. మరొక భార్య అయిన రాహేలుకు పిల్లలు పుట్టలేనటువంటి సమయంలో ఆమె భర్త దగ్గరికి వెళ్ళి అంటా ఉంది, నాకు పిల్లల్ని ఇస్తావా లేదంటే నన్ను చావమంటావా అని అడుగుతుంది. హల్లెలూయా. ఏమడుగుతుందండి? నాకు పిల్లల్ని ఇస్తావా లేకపోతే నన్ను చావమంటావా? ఎందుకని ఆ మాట అడిగింది? ఎందుకు అడిగిందంటే తన అక్క లేయాకు పిల్లలు పుట్టారు. కాబట్టి ఒకరు కాదు, ఇద్దరు కాదు, 4 పిల్లలు పుట్టారు. కానీ ఈమెకు మాత్రం పిల్లలు పుట్టట్లేదు. అప్పుడు భర్త దగ్గరికి వెళ్ళి మాట అడుగుతుంది. భర్తతో ఈ మాట చెప్తుంది, నీకు మా అక్క అంటే ఇష్టం కాబట్టి ఆమెతో నువ్వు పిల్లలు కంటున్నావు, నాతో నువ్వు పిల్లలు కనట్లేదు. నాకు పిల్లలు పుడతారా, ఇస్తావా లేదంటే చావమంటావా అని అడిగింది. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నేను పిల్లలను నీకు ఇయ్యకపోయిన ఎడల నేను దేవునికి ప్రతిగా ఉన్నానా? ఏమన్నాడండి? నీకు పిల్లలు పుట్టించడానికి, పిల్లలు పుట్టకుండా ఆప్ చేయడానికి నేనేమన్నా దేవునికి ప్రతిగా అంటే నేనేమన్నా దేవుణ్ణా అని అడుగుతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అమ్మ వింటున్నారండి? 12 మంది పిల్లలు కన్నవాడు పిల్లల కొరకు తన భార్య వచ్చి అడుగుతుంటే నేనేమన్నా దేవుణ్ణా? నీకు పిల్లలు పుట్టకుండా ఆప్ చేయడానికి లేదా నీకు సంతానం ఇవ్వడానికి నేను దేవుని కాదు, ఆయన అడుగు దేవునికి ఇస్తాడన్నాడు. అప్పుడు ఆ భార్య రాహేలు దేవుడి దగ్గర ప్రార్థన చేసింది. రాహేలు దేవుడి దగ్గర మొరపెట్టుకుంది. దేవుడు రాహేలును దర్శించాడు, ఆమె గర్భాన్ని తెరిచాడని వాక్యంలో రాయబడింది. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో ఈ రోజు దేవుని బిడ్డలారా, కాబట్టి క్రీస్తుదాస్ గారు వారి యొక్క కుమార్తెకు అల్లుడికి వారిని ప్రేమించి దేవుడు చక్కని కుమారుణ్ణి దేవుడిచ్చాడు. ప్రభు స్తోత్రం చెప్తామా? ఆల్రెడీ పెద్దోడు అక్కడ ఉన్నాడు, 2వ సంతానాన్ని దేవుడు ఇచ్చాడు. ఇది దేవుని యొక్క కృప ద్వారా వారికి దేవుడు అనుగ్రహించింది. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఇది ఈ సంతోషకరమైనటువంటి శుభవేడుకలో ఏమండి ఆ పిల్లవాడి ద్వారా మనము కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఆ కుటుంబం ద్వారా మనతో దేవుడు కొన్ని విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. ఏమండి వారికి దేవుడిచ్చాడు, వారు దేవుని కలిగి ఉన్నారు, వారు దేవుని అడిగారు, పొందుకున్నారు. ఈరోజు ఇంకా మీ యొక్క కుటుంబాల్లో కానీ మీ బంధువుల్లో కానీ మీ యొక్క సంతానంలో కానీ ఎవరికైనా పిల్లలు లేకపోతే నువ్వు కూడా ప్రార్థన చేయి, నువ్వు కూడా దేవుని అడుగు. వారితో చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళతో, యేసు ప్రభు గొప్ప దేవుడమ్మా, ఆయన్ని ప్రార్థన చేస్తే ఆయన ఎవరికైనా పిల్లలు ఇవ్వగలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనట్టు ఏది లేదని చెప్పండి. ప్రభు స్తోత్రం చెప్పండి. ఎందుకని ఈ మాట చెప్తున్నాను తెలుసా? బైబిల్ ఎవరి సైంటిఫిక్ గా కొంతమందికి పిల్లలు పుట్టాలన్నా, కొంతమందికి గర్భం రావాలన్నా కొంత ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. అమ్మా వింటున్నారా? ఒక 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు మించితే, ఒక 50 సంవత్సరాలు దాటితే ఇక ఆడవాళ్ళకి పిల్లలు పుట్టే స్వభావం పోతుంది. వాళ్ళు పిల్లలు కనలేరు, వాళ్ళ ఋతుస్రావం ఆగిపోతుంది. ఎవండి గర్భము ఉడికిపోయిను అని రాయబడి ఉంటది. స్తోత్రం చెప్పండి. అలాగే బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు సారా. ఎవండి ఆమె గురించి బైబిల్లో ఏమని రాయబడింది తెలుసా? ఆమె ఒక గొడ్రాలని రాయబడింది. ఆమె గర్భము ఉడికిపోయిందని రాయబడింది, వయసు పైబడిపోయిందని రాయబడింది. ఆమెకు 90 సంవత్సరాల వయసు వచ్చింది, పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు.
ఏమండి వారు పిల్లల కొరకు ఎదురు చూస్తే ఇంట్లో కూర్చోవడానికి లేనోలేం కాదండి, పేదవాళ్ళేం కాదు. అబ్రహాం ఇంటిలో 318 మంది పనులు పని చేస్తున్నారు. ఎంతమంది అండి? 300 అనట్లేదు, 318 మంది అబ్రహాం ఇంట్లో పనులు ఉన్నారు. ఏమండి మన దేశంలో ఏమండి అంబానీ ఒక గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు, అతని ఇంట్లో 600 మంది పనులు. స్తోత్రం చెప్పండి. ఎంతమంది అమ్మా? 600 మంది. ఏమండి ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు అబ్రహాం ఇంట్లో 318 మంది 6 రోజుల్లోనే. స్తోత్రం చెప్పండి. అంటే దేవుని బిడ్డలారా, ఆస్తిలో ఎక్కడ తక్కువడేం కాదు. బహుశా తిరగాల్సిన స్థలాలన్నీ తిరిగే ఏమండి సామర్థ్యం ఉంది, శక్తి ఉంది. ఎక్కడెక్కడికో తిరిగి వైద్యులను పట్టుకోగలిగినటువంటి సామర్థ్యం ఉంది. కానీ ఎక్కడికి వెళ్ళినా పిల్లలు పుట్టలేనటువంటి పరిస్థితులు. దేవుడు మాట ఇచ్చాడు, అబ్రహామా నేను నీ కుమారుని ఇస్తాను, నీ కుమారుని ద్వారా యావత్ ప్రపంచాన్ని దీవిస్తానని మాట ఇచ్చాడు. అబ్రహాము సారాలు దేవుని మీద విశ్వాసంతో ప్రార్థన చేయడం మొదలెట్టారు. గర్భం ఉడికిపోయినా, వయసు పైబడిపోయినా, దేవుని బిడ్డలారా వృద్ధాప్యం వచ్చినా, ఎవరి గొడ్రాలు అనే ఒక నిందపడినా, దేవుడు 90 సంవత్సరాల వయసులో సారాను జ్ఞాపకం చేసుకొని చక్కని కుమారుని దేవుడు అనుగ్రహించాడు. ప్రభు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకే ఏమండి 18వ అధ్యాయం ఆదికాండం 14వ వచనంలో భార్యాభర్తలిద్దరూ సందేహపడుతూ అంటారు, అయ్యా ముసలి వయసు వచ్చిన తర్వాత మాకు పిల్లలు పుడతారా? ఏమండి నేను వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత నా భర్తతో నాకు సుఖం కలిగిద్దా అని సారా నవ్వుకుంటా ఉంటదండి. 11వ వచనం 12వ వచనంలో దేవుడు 14వ వచనంలో అంటాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా చెప్పండి ఉందా? ఉందా? లేదండి. ఆయనకు సమస్తం సాధ్యమే, ఆయనకు సమస్తం సాధ్యమే. దేవుని బిడ్డలారా, మేము ఖమ్మంలో పరిచయం చేసేటోళ్ళం. అక్కడ ఎస్తేర్ అని ఒక సహోదరి మందిరానికి వచ్చేది. ఏమండి ఆమెకు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయి ఉంది. కొంచెం ఎమోషన్ అవుతే, అంటే కొంచెం ఏడ్చిన, సంతోషంగా నవ్విన ఫిట్స్ వచ్చేది, ఫిట్స్ రోగం వచ్చేది. ఎక్కడ ఉంటే అక్కడే, ఒక ఫంక్షన్కి వెళ్తే అక్కడ కొంచెం హ్యాపీ మూమెంట్లో ఉంటే అక్కడే కుప్పకూలేది, నురుగు కార్చుకునేది, గిలగిల కొట్టుకునేది, ఫిట్స్ వచ్చేది. ఏమంటే ఆమెకు ఒక పాప ఉన్నాడు, పాప ఉన్నది. హల్లెలూయా. అయితే దేవుడు బిడ్డలారా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి నాకు బాబు కావాలంటే డాక్టర్లు ఏమన్నారు తెలుసా? అమ్మ నీ పరిస్థితి బాగాలేదు, నీకు ఈ జబ్బు ఉంది కాబట్టి నీకు గర్భం అందదు, నీకు సంతానం ఇక పుట్టరు అని చెప్పారు. చెప్పినప్పుడు వారు ఎంతో నిరాశతో ఉన్నారు. వారు ఒకప్పుడు మేము వెళ్ళక ముందు 2012కు ముందు దేవుని బిడ్డలారా వారు భయంకరమైన పూజలు చేసేటోళ్ళు. ఏమండి ఎన్నో గుళ్ళు తిరిగారు, ఎక్కడెక్కడికో పోయి వచ్చారు. దేవుని బిడ్డలారా 2012లో మేము ఖమ్మంలో పరిచర్య స్టార్ట్ చేస్తాం. అక్కడ సేవ జరుగుతూ ఉన్నప్పుడు దేవుని కృపను బట్టి వారు ప్రభు సన్నిధికి వచ్చారు. దేవుడు ఆమెతో మాట్లాడాడు, ఇదిగో నీ గర్భాన్ని నేను తెరుస్తానని. వాళ్ళ ఆయన నవ్వాడు. ఎందుకో తెలుసా? నా భార్యకు ఫిక్స్ రోగం ఉంది, డాక్టర్ గారు పిల్లలు పుట్టరని చెప్పిండు. ఈ పాస్టర్ గారు ఏంటి పిల్లలు పుడతారు అంటున్నాడు. హల్లెలూయా. ఎవరికి నమ్మకం లేదండి, ఎవరికి విశ్వాసం లేదు. దేవుని సంగమా వినండి, మొట్టమొదట దేవుడు ఆమెకు పిల్లలు పుట్టించాలంటే మొదట ఏం పోవాలి అమ్మ? ఏం పోవాలి? రోగం పోవాలా, ఫిట్స్ రోగం పోవాలా? దేవుడు తీసేసాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. అంతకుముందు నెలకి కనీసం 2-3 సార్లు వచ్చేది. ప్రభు నమ్ముకొని 2012 నుంచి ఇప్పటిదాకా ఒకసారి కూడా ఆమెకు ఫిట్స్ రోగం రాలేదు. ప్రభు స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మన రీసెంట్గా ఒక 2 సంవత్సరాల క్రిందట దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారంగా చక్కని కుమారుని దేవుడు ఆ బిడ్డకు దయచేశాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఏ డాక్టర్ అయితే పుట్టడానికి చెప్పారో అదే హాస్పిటల్ ఆ బిడ్డకి డెలివరీ అయింది. ప్రభు స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి, గర్భఫలము దేవుడిచ్చే బహుమానం, కుమారులు ఆయన ఇచ్చే స్వాస్థ్యం. ఈరోజు ఆ స్వాస్థ్యాన్ని దేవుడు ఈ కుటుంబానికి ఇచ్చాడు. ఇదిగో ఆ యొక్క వేడుకలోనే మనం అందరూ ఉన్నాం. కాబట్టి దేవునికి అసాధ్యమైందంటే ఏది లేదో, ఈరోజు దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయగలిగిన దేవుడు. కాబట్టి నలుగురు ఏది జరగదని నిన్ను నిరుత్సాహపరుస్తున్నారో ఆ విషయంలో దేవుడు నిన్ను ఆదుకోగలిగిన దేవుడు, నిన్ను నిలబెట్టగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నోటి నిండా నవ్వు ఇవ్వగలిగిన దేవుడు. అందుకే ఏమంటే ఆదికాండం 21వ అధ్యాయము దేవుని బిడ్డలారా 4వ వచనంలో సారా 90 సంవత్సరాల వయసులో ఉన్న ముసలామే ఒక మాట అంటదండి, ఇదిగో దేవుడు నాకు నోటి నిండా నవ్వు కలగజేశాడు. హల్లెలూయా. ఏం కలగజేశాడండి? మాట్లాడలేదండి. ఎందుకని ఆ మాట పలికింది? 90 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఆమె మనసారా నవ్వుకున్న ఒక సందర్భం కూడా ఆమె జీవితంలో లేదు. ఎవరు ఎంత నవ్వుకున్నా, ఎంత చేసినా పిల్లలు లేరనే వెలిత ఆమె జీవితంలో ఉండిపోయింది.
అయ్యో నాకు పిల్లలు లేరే, అయ్యో ఈ ఆస్తికి నా పన్నోడు వారసులు అవుతాడేమో, నేను పెంచుకున్నాడు వారసులు అవుతాడేమో, నా దాసి కొడుకు వారసులు అవుతాడేమో అని ఒక దిగులు, ఒక దుఃఖం, ఒక వేదన ఆమెను పట్టి పీడిస్తూ ఉంది. అందుకే 21వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన మాట ప్రకారంగా ఇస్సాకును దేవుడు ఇచ్చిన తర్వాత సారమంటుంది, దేవుడు నాకు నోటి నిండా నవ్వు కలగజేశాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. ఈరోజు ప్రభు సన్నిధిలో నువ్వు కూడా ప్రార్థించు. పిల్లల విషయంలోనే కాకపోవచ్చు, నీ జీవితంలో ఏదైతే కొదువు ఉంది, ఏ కొరత ఉంది, ఏ ఇబ్బంది ఉంది, ఏ అక్కర ఉంది, నలుగురు దేన్ని బట్టి నేను కించపరుస్తూ ఉన్నారు, నలుగురిలో దేన్ని బట్టి నువ్వు తలంచుకునేటటువంటి స్థితి ఏర్పడుతుంది, ఆ విషయంలో దేవుణ్ణి అడుగు, ప్రభు దగ్గర ప్రార్థన చేయి. దేవుడి యొక్క మనసు కరిగేలాగా నువ్వు దేవుడి సన్నిధిలో నడవడం మొదలుపెట్టు. దేవుడు నీకు మాట ఇస్తాడు, నీ పరిస్థితిని మార్చేస్తాడు. ప్రభు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ రోజు 21వ రోజు కావండి, ఈ యొక్క ఫంక్షన్ జరుగుతుంది, ఈ యొక్క సంతోషకరమైనటువంటి వేడుక జరుగుతుంది. ఈరోజు ఆ కుమారునికి పేరు కూడా పెట్టడానికి ఎవరిని నిశ్చయించుకున్నారు. ప్రభు స్తోత్రం చెప్పండి. అయితే దేవుని బిడ్డలారా, ఈ 21 రోజులు 21 దినాలు ఆ చంటి బిడ్డను కంటికి రెప్పలా కాపాడారు. ఎవరి తల్లిదండ్రులకు ఒక ఆశ ఉంటుంది, నా పిల్లలు ఎప్పుడు క్షేమంగా ఉండాలి, నా పిల్లలు ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి, వారి భవిష్యత్తు గొప్పగా దీవించబడాలి అనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. స్తోత్రం చెప్తామా, గట్టి చెప్పండి. అయితే దేవుని బిడ్డలారా, దానికి మొట్టమొదటి మెట్టే నామకరణం. నీ బిడ్డల జీవితం గొప్పగా దీవించబడడానికి మొదటి మెట్టు ఏంటో తెలుసా? పేరు పెట్టడం. స్తోత్రం చెప్పండి. ఇదేంటంటే పేరు పెట్టడానికి పిల్లలు అభివృద్ధి అవ్వడానికి సంబంధం ఏమనుందా అంటే ఉందండి. బైబిల్ ప్రకారంగా నామకరణానికి పేరుకు చాలా ప్రాముఖ్యత ఉంది. అమ్మా, బైబిల్ చెప్తుంది ఒక వ్యక్తికి పెట్టబడే పేరుకు చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకే బైబిల్ గ్రంథంలో ఎవరు ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న సారా పేరు అసలు పేరు సారా కాదు, సారాయి. ఏ పేరండి? సారాయి. దేవుడు అన్నాడు, ఇదిగో ఈమె రాజకుమార్తె కాదిక, అనేక జనములకు తల్లిగా నేను మారుస్తున్నాను కాబట్టి ఈమెను సారా అని పేరు పెట్టమన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరి దేవుడు పేరు మార్చిన తర్వాత ఆమె బ్రతుకు మారింది. అబ్రహాము పేరు అబ్రాము. ఏం పేరండి? అబ్రాము. ఇక మీదట నీ పేరు అబ్రాము కాదు, అబ్రహాము అని దేవుడు మార్చాడు. ప్రభు స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అబ్రహాముగా మారిన తర్వాత దేవుని బిడ్డలారా, ఆయన జీవితంలో అనేకమైన అద్భుత కార్యాలు చూడగలిగాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. ఇంతకుముందు మనం చెప్పుకుందాం, 12 మంది పిల్లలు కన్నటువంటి యాకోబు యొక్క పేరు అసలు పేరు యాకోబే. కానీ దేవునితో పోరాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఏం పేరండి? అమ్మ చెప్పండి. ఇశ్రాయేలు. యాకోబు అంటే ఒక మోసగాడుగా బ్రతికాడు. తల్లిదండ్రులు ఎవరి చిన్నతనంలో తెలిసి తెలియక పేరు పెట్టారు. అమ్మ వినండి, ఎలా పెట్టారు తెలుసా పేరు? ఎవరిని? వాళ్ళిద్దరు కమల పిల్లలు. ఎవరిద్దరు? యాకోబు వాళ్ళ అన్న, ఇద్దరు కమల పిల్లలు. కమల పిల్లలు అయితే తల్లి వేదన పడి తన కంటూ ఉన్నప్పుడు యాకోబు ఏం చేశాడంటే ఏసావు యొక్క మడిము పట్టుకొని బయటకు వచ్చాడంట, కాలు పట్టుకొని. ఆమె ఎలా వచ్చాడండి? ఏసావు ముందు వచ్చేస్తుంటే వాడిని పట్టుకొని వెనక గుంజుకుంటా నేనే ముందు రావాలన్నట్లుగా వచ్చాడంట. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అందుకే యాకోబు అంటే మడిమను పట్టుకున్నవాడు అని అర్థం ఇచ్చే పేరు పెట్టారు. కానీ ఆ పేరుకు మరొక అర్థం ఉంది. యాకోబు అంటే మోసగాడు. ఆ మోసగాడు అనే అర్థాన్ని ఎరగక మడిమను పట్టుకునేవాడు అనే అర్థంతో పెట్టారు పేరు. కానీ దానికి ఉన్న రెండవ అర్థం అతని జీవితాన్ని నాశనం చేసింది. ఏంటి రెండవ అర్థం? మోసగాడు. తండ్రిని మోసం చేశాడు. హల్లెలూయా. అన్నను మోసం చేశాడు. లాబాను ఇంటికి వెళ్ళినప్పుడు ఎవండి మాంగారి యొక్క గొర్రెల మందలు మేపుతూ ఎవరిని ఒక డీల్ మాట్లాడుకున్నాడు. ఇదిగో మచ్చలు కలిగినన్ని నీ, మచ్చలు లేని అన్ని నాయి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. లాబాను అన్నాడు మచ్చలు ఉన్నాయన్ని నీ అన్నప్పుడు యాకోబు ఏం చేసేవాడంటే ఒక జంగిచాలు సువ్వను ఒకటి ఉండేది, దాన్ని తెచ్చి తొక్కలు వలిసి నీళ్ళలో పెట్టి ఎవండి అక్కడ వీనేటట్టు చేసేవాడు. మంచి వెటర్నరీ డాక్టర్ అన్నమాట లాబాను. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏ పిల్లలు పుట్టించాలో కూడా పుట్టించాడు. అమ్మ విన్నావా? పిల్లలు పుట్టించడం మాత్రం కాదు, ఏ పిల్లల్ని ఏ మచ్చలతో కావాలో అలాంటి మచ్చలతో పుట్టించినోడే యాకోబు. హల్లెలూయా. అట్లా మాంగారు యొక్క ఆస్తి మొత్తాన్ని ఒక మోసపూర్తిగా తన వైపు తిప్పుకున్నాడు.
అంటే యాకోబు యొక్క పేరులో ఉన్న అర్థం అతని జీవితాన్ని ఏలుబడి చేసింది. అమ్మా వింటున్నారండి? దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ఇశ్రాయేలుగా యాకోబును మార్చాడు. రాత్రంతా ప్రభు సన్నిధిలో మొరపెడుతూ ఉన్నప్పుడు నీ పేరు యాకోబు కాదు, ఇక మీదట ఇశ్రాయేల్ అన్నాడు. ఇంతవరకు మోసం చేసి ఆస్తి సంపాదించో అదే ఆశీర్వాదం అనుకున్నావు, కాదు. ఇక మీదట నిజమైన ఆశీర్వాదం నా దగ్గర ఉంది, అది నీకు ఇస్తాను. కాబట్టి నిన్ను నేను ఇశ్రాయేలుగా మార్చి నిన్ను దీవిస్తున్నానని పేరు మార్చి దీవించాడు. స్తోత్రం చెప్దామా? ఈరోజు పిల్లల జీవితాలు మార్చబడాలన్నా, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలన్నా మొదటి స్టెప్ ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? మొదటి మెట్టు ఏంటో తెలుసా? ఏమంటే డాబా పైకి ఎక్కడైనా చాలా మెట్లు ఉంటాయి. ఎన్ని మెట్లు ఉన్నా మొదటి మెట్టు ఎక్కకుండా తర్వాత మెట్లులోకి నువ్వు వెళ్ళగలవా? మాట్లాడలేదండి. వెళ్ళగలవండి? వెళ్ళలేము. అలాగే బిడ్డల జీవితాలు బాగుపడడానికి మొదటి మెట్టే ఈ యొక్క నామకరణం. ప్రభు స్తోత్రం చెప్పండి. అయితే పేరు పెట్టడం చాలా ప్రాముఖ్యం. నువ్వు ఎలాంటి పేరు పెడుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. బైబిల్లో పేతురు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన అసలు పేరు ఏం పేరు అంటే సీమోన్. ఏం పేరండి? చెప్పండి అమ్మా. సీమోన్ అంటే అర్థం ఏంటి తెలుసా? రెల్లు. అమ్మ, సీమోన్ అంటే అర్థం ఏంటండి? రెల్లు. హల్లెలూయా. రెల్లు అంటే ఏమండి? గాలికి ఊగుతూ ఉంటది కదా, అటు ఇటు పైన జమ్ము గడ్డి రెల్లు ఉంటాయి కదా, అదండి. ఇలా బారుగా పెరుగుతుంది. అది ఎటుగా లేస్తే అటు ఊగుతూ ఉంటది. పేతురు గారి బ్రతుకు కూడా అలా ఉండేది. ఒకప్పుడు ఎటుగా లేస్తే అటు పోయేవాడు, ఏమంటే ఎటు అనుకూలతుంటే అటు మాట్లాడేవాడు. హల్లెలూయా. కానీ దేవుడు అతను దీవించడానికి ముందు అతని పేరును మార్చాడు. ఏం మార్చాడమ్మా? చెప్పండి. అందుకే బాప్తిస్మం ఇచ్చినప్పుడు దైవజనులు మీ అమ్మా నాన్న పెట్టిన పేరు కాకుండా మరలా దేవుడు ఆయనకు చూపించే పేరు నీకు పెడతారు. ఎందుకో తెలుసా? నీ పేరు మంచిది కాదని కాదు, ఆ పేరులో ఉన్న అలవాట్ల నుంచి, ఆ పేరుతో నువ్వు బ్రతికినటువంటి ఆ పాత రోత జీవితంలో నుంచి ఇదిగో క్రొత్త పేరు కలిగి నువ్వు దేవుని కొరకు జీవించాలి. ప్రభు స్తోత్రం చెప్పండి. ఏమంటే అనేకులకు బాప్తిస్మం పొందినప్పుడు పేర్లు మార్చబడితే ఇదిగో ఈ చిన్న బిడ్డ ఎంత ధన్యకరమైన జీవితమో. పుట్టుకతోనే దేవుని సన్నిధిలో, దైవజనుల సమక్షంలో, ఇంతమంది దేవుని యొక్క బిడ్డల సమక్షంలో తనకు ఒక మంచి నామకరణం, దేవుని యొక్క చిత్తములో ఉన్నటువంటి చక్కని పేరు ఆ బిడ్డకు ఈ రోజు మనం పెట్టడానికి ఎంతమంది మనం కూడుకున్నాం. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, పేరు అనేది ఒక మొదటి మెట్టు అని చెప్పానంతే. పేరు మాత్రం పెట్టి బిడ్డను గాలి కుదిలేస్తే వాడు గొప్పోడు అవుతాం. మా వింటున్నారండి? పేరు పెట్టాం కదా, ఇక సాలిగా అయిపోయింది, ఇక వాడు గొప్పోడు అవుతాడు అని తల్లిదండ్రులుగా పిల్లలకు పేరు పెట్టిన తర్వాత వాళ్ళ విషయంలో శ్రద్ధ లేకపోతే వారు ఉన్నతమైన స్థితికి వెళ్ళరండి. పేరు పెట్టిన నీవు బిడ్డ విషయంలో అనేకమైనటువంటి జాగ్రత్తలు, దేవుని యొక్క వాక్యం ఏమని చెప్పిందో అలా నువ్వు జీవించగలిగినప్పుడు నీ బిడ్డల యొక్క జీవితాలు ఉన్నతంగా దీవించబడతాయి. ఏమండి, ఒక 2 మాటలు నేను చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. స్తోత్రం చెప్పండి. ఏంటి ఆ 2 మాటలు అంటే, ఈరోజు పిల్లల జీవితాలు అద్భుతంగా ఉండాలి, నా బిడ్డ దీవించబడాలి, గొప్పడవ్వాలి అనే ఆశ చిన్నప్పుడే, పుట్టినప్పటి నుంచే తల్లికి ఆశ ఉంటుంది, తండ్రికి ఆశ ఉంటుంది. హల్లెలూయా. అందుకే వారు పెద్దవాళ్ళు అయినప్పుడు మంచి స్కూల్ ఎదిగి మనం దాంట్లో వేస్తారు. ఏ స్కూల్ వేస్తారండి అమ్మ? ఎక్కడ బాగా చెప్తారో ఆ స్కూల్ వేస్తారు. హల్లెలూయా. ఎవరు మంచిగా, ఏమండి టీచర్ ఏ టీచర్ మంచిగా చదువు చెప్పిందో ఆ టీచర్ దగ్గరికి ట్యూషన్కి పంపిస్తారు. ఏది మంచి కాలేజో, ఎక్కడైతే మంచి ర్యాంకులు వస్తాయో అక్కడికి పంపిస్తారు. డబ్బు ఎంత ఖర్చు అయినా పర్లేదు, అక్కడ నా కొడుకు చదవాలంతే. ఎందుకు అమ్మ? ఎందుకు? వాడు గొప్పోడు అవ్వాలని. స్తోత్రం చెప్పండి. వాడు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని ఆశ. ప్రభు స్తోత్రం చెప్దామా? అయితే దేవుని బిడ్డలారా, పిల్లల యొక్క చదువుల్లో, పిల్లల యొక్క ఏమండి వారు ఎక్కడో ఒక గొప్ప వ్యక్తులతో ఉండడం వల్ల కాదు, కానీ ఈరోజు వాళ్ళు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? తల్లిదండ్రులుగా మనం ఎలా ఉండాలి? వెరీ గుడ్. అన్ని విషయాలు నువ్వు జాగ్రత్త తీసుకున్నావు, మంచిదే, కాదని నేను అనట్లేదు. కానీ దానికి ప్రాముఖ్యంగా మన జీవితం కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది వాళ్ళ మీద, ప్రభావం చూపిస్తుంది వాళ్ళ మీద. ఈరోజు మనం ఎలా ఉంటే వారు దీవించబడతారు. ఒక 2 మాటలు తల్లిదండ్రుల కొరకు కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆ 21 రోజు పిల్లోడికి నేను చెప్పినా వాడికి అర్థం కాదు. అర్థమవుతామో చెప్పట్లేదు. అదేంటాడా? ఆ ఎస్ఐ గారు, అవునయ్య గారు అంటాడా? ఎవరు ఇప్పుడు వినేది? ఎవరు? మనమే. మీరు వినాలా? విని మీ పిల్లల విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు దేవుడు మీ బిడ్డలను గొప్పగా ఆశీర్వదిస్తాడు. మనం ఎలా ఉండాలని వాక్యం చెప్తుంది. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో 128వ కీర్తనలో ఆ మాటలు చక్కగా రాయబడ్డాయి. ఒకసారి చూద్దామా?
యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నీ బిడ్డలు నీ భోజనపు పళ్ళ చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారని ఆ కింద 3వ వచనంలో రాయబడింది. ఏమండి అంటే ఎప్పుడు వారు ఒలీవ మొక్కల వలె అవుతారు? దేవుడు ఎందుకు ఒలీవ మొక్కలతో మీ పిల్లలను పోల్చాడు? ఎవరి పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు అనే మాటలు ఇక్కడ స్పష్టంగా రాయబడి. మొదటి విషయం జాగ్రత్తగానండి, మీకు కొంచెం ఇంట్రెస్ట్ కలగడానికి నేను 3వ వచనాన్ని ముందు చెప్తాను, మొదటి వచనాన్ని తర్వాత చెప్తాను. శ్రద్ధగానండి. మీ పిల్లలు ఎలా ఉంటారంట? మీ పిల్లలు ఎలా ఉంటారంట? మీ భోజనపు బల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారని రాయబడింది. ఏమండి ఒలీవ మొక్కని ఎందుకు అనాలా? ద్రాక్షావల్లి వలె నీ పిల్లలు ఉంటారని ఎందుకు అనకూడదు? నీ పిల్లలు పలానా చెట్టులాగా, ఒక తాడి చెట్టులాగో, ఒక టేకు చెట్టులాగో, లేకపోతే ఒక గంధం చెట్టులాగా ఉంటారని ఎందుకు అనకూడదు? లేదంటే ఎర్రచందనం చెట్టులాగా ఉంటారని ఎందుకు అనకూడదు? ఒలీవ చెట్టు వలె, ఒలీవ మొక్కల వలె నీ పిల్లలు నీ భోజనపు పాల చుట్టూ ఉంటారని ఎందుకు ఒలీవ మొక్కలతో పిల్లలను పోల్చారు? స్తోత్రం చెప్పండి. భార్యనేమో ద్రాక్షావళితో ఎందుకు పోల్చాడు? ద్రాక్ష ఒకసారి కాపు కాసిందంటే ఒక్కొక్కటి కాయదండి. ఎన్నేసి కాస్తుంది? గుత్తులు కాస్తుంది. హల్లెలూయా. అంటే నీ భార్యలో ఫలించే గుణాలు అలా ఉండాలని భార్యను ద్రాక్ష వల్లి వలె పోల్చాడు. మరి పిల్లల్ని ఎందుకు ఒలీవ మొక్కలతో పోల్చాడు? ఒలీవ మొక్క యొక్క దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసా? మనం ఆది కాండములో దేవుని బిడ్డలారా 6వ అధ్యాయంలో జల ప్రళయాన్ని మనం చూస్తాం. 6వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, 7వ అధ్యాయంలో భూమి మీదకి జల ప్రళయం వచ్చింది, భూమి అంతటిని కూడా తుడిపి పెట్టిపోయింది. హల్లెలూయా. భూమి మీద ఉన్నటువంటి పక్షులు కావచ్చు, పురుగులు కావచ్చు, మనుషులు కావచ్చు, పశువులు కావచ్చు, అన్ని నాశనం అయిపోయినాయి. 150 దినాలు భూమి మీద అలా నీళ్లు నిలవండిపోయినాయి, పర్వతాలన్నీ మునిగిపోయినాయి అనే వాక్యంలో రాయబడింది. ఒకసారి ఆ మాటను మనం చదువుతాం. మనకు అర్థం కావడానికి ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఆది కాండము 7వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. ఆది కాండము 7వ అధ్యాయం, ఆది కాండము 7వ అధ్యాయం 20వ వచనం. 17 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలను గనుక పర్వతములు మునిగిపోయింది. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయింది. పొడి నేల మీద ఉన్న వాటన్నింటిలో నాసికా రంధ్రములో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయి. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 24 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలి. ఎన్ని దినాలు ఉన్నాయంటండి? 150 దినాలు ఈ యొక్క యావత్ ప్రపంచం నీళ్లలో మునిగిపోయింది. సూర్యరశ్మి లేక, ఎండ లేక, ప్రతి ఒక్క వృక్షము, ప్రతి ఒక్క పురుగు పుట్ర అన్ని చచ్చిపోయినాయి అని వాక్యంలో రాయబడింది. అయితే దేవుని బిడ్డలారా 8వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. 10వ వచనాన్ని చదువుదాం. అతడు మరి 7 దినములు కాలి మరలా నల్ల పావురములో వాడలో నుండి వెలుపలకు విడిచాను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను. స్తోత్రం చెప్పండి. ఏ ఆకు పట్టుకొచ్చిందండి? అమ్మ, ఏ ఆకు పట్టుకొచ్చింది? ఒలీవ చెట్టు. దానికి ఇంకా ఏ ఆకులు దొరకలా. ఎందుకంటే అప్పటికే అన్ని నీళ్లలో మునిగిపోయి ఉన్నాయేమో. ప్రతిది కూడా దేవుని బిడ్డలారా చచ్చిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది. కానీ ఒలీవ చెట్టు మాత్రమే 150 దినాలు నీళ్లలో మునిగిపోయినా, దేవుని యొక్క ఉగ్రత ప్రపంచం మీద కుమ్మరించబడిన, జలప్రలయం భూమంతటిని ముంచేసిన ఒలీవ చెట్టు మాత్రం సజీవంగా బ్రతుకుందండి. స్తోత్రం చెప్పండి. సజీవంగా ఉంది. ఆ యొక్క నల్ల పావురం మళ్ళా తిరిగి వచ్చినప్పుడు ఒలీవ చెట్టు ఆకులు దాని నోట కలుచుకొని మళ్ళీ నోవహు దగ్గరికి వచ్చింది. ప్రభు స్తోత్రం చెప్తామా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ పిల్లలు నీ భోజనపు వాళ్ళ చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారంటే అర్థమైందో తెలుసా? నీ బిడ్డల మీదకి ఎలాంటి ఉగ్రత వచ్చినా వారిని ఏమి చేయలేదు, ఏ తెగులు వచ్చినా వారికి ఏమి కాదు, ఏ రకమైనటువంటి సమస్యలు వచ్చినా వారిని ఉంచేయలేవు. వారు ఎప్పటికీ సజీవంగా ఉంటారు, వారు ఎప్పటికీ నిలిచి ఉంటారు, బలంగా ఉంటారు అని దేవుడు నీ బిడ్డలను దీవిస్తున్నాడు.
ప్రభు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే ఏమండి వారి పిల్లలు ఒలీవ మొక్కల వలె వారు భోజనం బల్ల చుట్టూ ఉంటారన్నాడు కదండి. అలా ఉండాలంటే ఎవరి పిల్లలు ఉంటారంట అమ్మ? ఎవరి పిల్లలకి ఆశీర్వాదం, ఎవరి బిడ్డలకి ఆశీర్వాదం? మొదటి వచనంలో రాయబడింది, 128వ కీర్తన మొదటి వచనంలో. ఎవరి బిడ్డలకు ఆశీర్వాదం తెలుసండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచే వారికి ఆశీర్వాదం. ప్రభు స్తోత్రం చెప్పండి. ఈ రోజు నీ బిడ్డల జీవితం భవిష్యత్తు ఉన్నతంగా దీవించబడాలన్నా, ఏ వ్యాధి వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎంతటి భయంకరమైన ఉగ్రత దినమందైనా వారి సజీవంగా స్టాండర్డ్ గా నిలవబడాలన్నా నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రభు స్తోత్రం చెప్పండి అమ్మ. ఏముండాలంటే నీలో దేవుని యందు భయము భక్తి ఉండాలి. నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే నీ ద్వారా నీ బిడ్డలు రక్షించబడతారు, నీ ద్వారా నీ కుటుంబం రక్షించబడుతుంది. నోవాహు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడండి. ఏమండి ఆ భూమి మీద ఉన్న ప్రజలందరూ చచ్చిపోయారు, కానీ నోవాహును, అతని 3 కొడుకులను, అతని 3 కోడళ్లను, నోవాహు భార్య మాత్రమే వాళ్ళు బతికి బయటకు వచ్చారు. నోవాహు చేసిన భక్తి అతని కుటుంబాన్ని రక్షించింది. నోవాహు చేసిన భక్తి అతని పిల్లలను ఉన్నతంగా దీవించింది. వారి ద్వారా నూతన సృష్టి భూమి మీద మరలా తిరిగి ఏమండి దేవుడు ప్రబలడానికి దేవుడు సహాయం చేశాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా? నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఆశీర్వదించబడాలన్నా, ఒలీవ మొక్కల వలె సజీవంగా వారు ఉండాలన్నా, ఒలీవ మొక్కల వలె తెగులు లేకుండా, సమస్య లేకుండా, ఒలీవ మొక్కల వలె ఎంతటి భయంకరమైన విపత్తుల్లోనైనా, సమస్యలోనైనా వారు దేవుని బిడ్డలారా స్థిరంగా నిలవబడాలంటే తల్లిదండ్రులుగా నీవు దేవుని యందు భయము భక్తి కలిగి నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు చూపించేటటువంటి ఆ భయము, ఆ భక్తి నిన్ను బట్టి నీ పిల్లలను దీవిస్తుంది, నిన్ను బట్టి నీ బిడ్డలకు ఆ కాపుదల ఉంటుంది, నిన్ను బట్టి నీ బిడ్డల జీవితాన్ని దేవుడు ఉన్నతంగా బహుగా ఆశీర్వదిస్తాడు. ప్రభు స్తోత్రం చెప్దామా? రెండోది ఏం చేయాలంటండి, ఇక్కడ రాయబడింది యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడవాలి. మా వింటున్నారండి? ఈరోజు నిజంగా ఇక్కడ చాలా మంది కూర్చొని ఉన్నారంటే ఏమండి దైవజనులు ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో వాక్యం చెప్తానికి అనేక మంది ఇళ్లలో ప్రార్థనలు పెడుతున్నారు. వాళ్ళకి దేవుడు అంటే భయం ఉంది, భక్తి కూడా ఉంది. స్తోత్రం చెప్పండి. భయం ఉంది కాబట్టి అమ్మో యేసు ప్రభు గొప్ప దేవుడు అండి అంటున్నారు. ఈరోజు అనేకులు మందిరానికి వచ్చినా రాకపోయినా, యేసు ప్రభుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, ఏమండి యేసు ప్రభుని ఏమంటున్నారండి? గొప్ప దేవుడు అయ్యా, యేసయ్య అంటే మాకు కూడా ఇష్టమైన అయ్యగారు, యేసు ప్రభు మాటలంటే మాకు కూడా ఇష్టమైన అయ్యగారని వారి యొక్క భయాన్ని, వారి భక్తిని చాటుతున్నారు. అయితే భయము భక్తి ఉంటే సరిపోదండి. ఇక్కడ రెండో మాట చెప్పాడు, ఆయన త్రోవలలో నడవాలంట. ఎక్కడ నడవాలమ్మా చెప్పండి? ఎలా నడవాలండి? మాట్లాడలేదండి, ఉన్నారా? స్తోత్రం చెబుదామా? ఎలా నడవాలి? ఆయన త్రోవల్లో, ఆయన నియమించినటువంటి విధానంలో, ఆయన కోరుకున్నటువంటి విధానంలో నువ్వు నడుస్తున్నప్పుడు ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను దీవిస్తాడు. హల్లెలూయా. నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఇదిగో ఈరోజు ఈ చిన్న బిడ్డ యొక్క వేడుకలో ఆ బిడ్డ యొక్క జీవితం ఒలీవ మొక్క వలె దీవించబడాలని నేను కోరుతూ ఉన్నాను. స్తోత్రం చెప్పండి. ఒలీవ మొక్కను పోలినటువంటి జీవితం ఆ బిడ్డకు దేవుడు ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దాని కొరకు తల్లిదండ్రులతో కూడి వచ్చినటువంటి మీ పిల్లలు కూడా అలా ఉండాలనే ఆశ దేవుడికి ఉంది. అందుకనే దేవుడు ఈ రోజు ఈ మాటలు నీతో మాట్లాడుతున్నాను. నీ బిడ్డలు అలా ఉండాలంటే ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఏమండి నీవు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని సంఘములో ఆయన యందు భయము భక్తి కలిగి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి అయ్యగారు? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి? సామెతల గ్రంథం 1:10 ఉంటది, ఎవరి చెడుతనమును విసర్జించుటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. స్తోత్రం చెప్పండి. ఏదైతే చెడు అని నీకు తెలుస్తుందో, ఏదైతే చేయకూడదని నీకు తెలుస్తుందో, ఏదైతే పాపము అని దేవుడు చెప్పాడో దాన్ని విడిచిపెట్టడమే దేవుని యందు భయపడటం, దేవునికి భక్తి చేయడం. స్తోత్రం చెప్పండి. అమ్మ వింటున్నారండి? నా మాట అర్థమవుతుందా? స్తోత్రం చెప్తామా? ఈరోజు మీ పిల్లోడికి, మీ అబ్బాయికి నువ్వు అంటే భయం అని ఎప్పుడు తెలిసింది? అమ్మా నీ కొడుకు నువ్వు అంటే భయం ఉందా? మాట్లాడలేదు. నేను నా మాట అర్థమవుతుందండి? మీకు తెలుగు వచ్చా? తెలుగు వచ్చండి? అందరూ తెలుగు వచ్చా? తెలుగేనా? తెలుగులోనే పాటలు పాడారు మీరు అందరూ. అవును, స్తోత్రం చెప్తామా? స్తోత్రం చెప్పండి. నాకు కొంచెం డౌట్ వస్తుంది, మీరు ఏం మాట్లాడకపోయేసారు. హల్లెలూయా. మీ పిల్లలకి, మీ కొడుకు కానీ కూతురికి కానీ నువ్వు అంటే భయం ఉందా? ఉందా? ఎలా తెలుసు నీకు? ఎలా తెలుసు అంటే వాడు అప్పుడు దాకా అలా చేస్తాడు, నేను చూడగానే చప్పుడు చేయకుండా కూర్చోండి. స్తోత్రం చెప్పండి.
అప్పుడు దాకా ఏమండి పెద్ద కుదురు అనమాట. కానీ నిన్ను చూడగానే అట్లాట్లేదు. అమ్మని పిల్లనా అన్నదనుకో వాళ్ళ అక్క, వద్దక్క అని చప్పుడు చేయకుండా కూర్చుంటారు. నువ్వు గరిటెట్టుకోగానే లేకపోతే కట్టి పట్టుకోగానే వాడు హోంవర్క్ రాసేస్తాడు. స్తోత్రం చెప్తామా? వాళ్ళ నాన్న బండి సౌండ్ అనగానే రోడ్డు మీద మట్లాడివాడు కూడా వచ్చి చప్పుడు చేయకుండా లోపల కూర్చున్నప్పుడు నీకు ఏం అర్థమవుతుంది? నా కొడుకు నేనంటే భయం ఉంది. హల్లెలూయా. అలాగే మరి దేవుడు అంటే నీకు భయం ఉందని ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? దేవునికి నచ్చలేని పని నువ్వు చేస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడు అని భయంతో అది వదిలిపెట్టి నువ్వు పక్కకు వస్తావు చూసావా, అప్పుడు దేవుడు అంటే నీకు భయం ఉన్నట్టు. హల్లెలూయా. అంతే కదండి. తండ్రి అంటే కొడుకు ఎప్పుడు భయం ఉన్నట్టు తెలుస్తుంది మనకి. వాడు మట్టిలో ఆడతాడు, తండ్రి బండి సౌండ్ అవుతుంది, గబగబా మట్టి ఇడిచిపెట్టి బయటకు వస్తాడు. అంతే కదా. అలాగే దేవుడు అంటే భయం ఉందిరా నీకని ఎలా తెలుస్తుంది? దేవునికి ఇష్టం లేని అలవాట్లు నీకుంటే, దేవునికి ఇష్టం లేని పనులు నువ్వు చేస్తూ ఉంటావు, కానీ దేవుడు చూస్తున్నాడు అనేటటువంటి విషయం నీకు గుర్తు రాగానే, దేవుడు నాతో ఉన్నాడనే మాట నీకు గుర్తు రాగానే అది వదిలేసి పక్కకు వచ్చేయాల. అప్పుడు నీకు దేవుడు అంటే భయము భక్తి ఉన్నాడు. ప్రభు స్తోత్రం చెప్తామా? రెండోది ఆయన త్రోవల్లో నడవాలి. ఎవరి త్రోవల్లో? యేసుప్రభు అన్నాడు, నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించు. హల్లెలూయా. స్తోత్రం చెప్తామా? గట్టిగా చెప్పండి. వెంబడించడం అంటే అర్థం ఏంటంటే కాబట్టి ఆయనను పోలి నడవాలి. కాబట్టి ఈరోజు ఫ్యాన్స్ ఉన్నారు చాలా మంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని, రామ్ చరణ్ ఫ్యాన్స్ అని, ఏమండి మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు తెలుసండి? దేవుడి బిడ్డగా వాడు అక్కడ ఈ జుట్టు సాంగ్ తీసాడు అనుకో, అమ్మా ఆ హీరో ఈ జుట్టు సాంగ్ తీసాడు అనుకో సినిమాలో, ఈడు కూడా తీసేస్తాడు. ఎందుకు తీసారా? మా హీరో తీసాడు. స్తోత్రం చెప్పండి. అది తీయడానికి పెద్ద కారణం ఏముండదు. ఎందుకు తీసామంటే మా హీరో. ఎవరు మొన్నటిదాకా ఎవరిని ఇట్లా గోడ పైకి ఎత్తుకు నడిచారు కొంతమంది. ఎందుకు నడుస్తావురా? మా హీరో నడిచాడు. హల్లెలూయా. అట్లేదండి, అవునా కదా? హల్లెలూయా. పిల్లలు కూడా మానం చేస్తాడు. ఇదిగో నాకు అలాంటి సొక్క ఎందుకురా? అది మా హీరో వేసుకున్నాడు. నాకు అలాంటి బట్టలు కావాలి. ఇక్కడ చిరిగిన బట్టలు వేసుకుంటున్నారు ఈరోజు. చిన్నప్పుడు మన చిన్నప్పుడు దేవుని బిడ్డ కొంచెం చిరిగి వేసుకునే వాళ్ళు కాదు. ఏమండి ఇప్పుడు చింపుకొని మరీ వేసుకుంటారు. ఎంత చిరిగితే అంత ఫ్యాషన్. ఎందుకు? మా హీరో వేసుకున్నాడు. హల్లెలూయా. నిజమే, వాడికి ఆ సినిమా యాక్టర్ హీరో కాబట్టి మరి అతను ఫాలో అవుతున్నాడు. మరి నీ జీవితానికి దేవుడు హీరో అయినన్నా, ఆయనే నీకు ప్రభువా? ఆయన త్రోవల్లో నడవడం అంటే మరి దేవుడు ఎలా ఉన్నాడు అలా నువ్వు నడవాలి కదా. ఏం చెప్పాడో చెయ్యాలి కదా. నా దేవుడు వదిలేమన్నాడు, నేను వదిలేస్తున్నా. నా దేవుడు ఇది చేయమన్నాడు, నేను చేస్తున్నా. నా ప్రభు ఎట్లా బ్రతకమన్నాడు, నేను బ్రతుకుతున్నాను అని నువ్వు ఎప్పుడైతే నువ్వు అనుసరిస్తావో నిన్ను చూసి నీ పిల్లలు కూడా వినమ్మా, నిన్ను చూసి నీ పిల్లలు కూడా నిన్ను ఫాలో అవుతారు. ప్రభు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లా అందుకే దేవుడు నీ పిల్లలకు ఒలీవ మొక్కల వంటి ఆశీర్వాదం, నిత్యము నిలిచే దీవెన, ఎప్పటికీ ఉన్నతంగా దీవించబడే ఆశీర్వాదం కలగాలంటే మొదటిది పేరు చాలా ప్రాముఖ్యం. అందుకే ఈరోజు నామకరణం మహోత్సవం అని అయ్యగారు పెద్ద మంచి టైటిల్ పెట్టుకున్నారు. స్తోత్రం చెప్పండి. రెండవది దేవుని బిడ్డలారా, రెండవది ఏంటి? దేవుని యందు తల్లిదండ్రులు భయము భక్తి కలిగి జీవించడం అవసరం. మూడోది ఏంటి? ఆయన త్రోవల్లో నడవడం అవసరం. ఇప్పుడు మీకు చిన్న డౌట్ రావచ్చు, ఏమండి వాడు మంచిగా బతకాలంటే నన్ను నడవమంటున్నావు ఏంటి అమ్మ? అంతే కదా. మంచి ఎవరికి? పిల్లలకి. నడిచేది ఎవరు అంటే నేను తింటే వాడు కడుపు నిండిద్దా? మాట్లాడలేదు. నేను తింటే వాడు కడుపు నిండిద్దా? నిండదు కదా. అలాంటి మరి నేను నడిస్తే వాడికి ఎలా మంచి జరిగిద్ది? నేను ప్రభువుని నమ్ముకుంటే వాడికి ఎట్లా మంచి జరిగిద్ది? నేను యేసయ్యని నమ్ముకొని ఆయన త్రోవల్లో నేను నడిస్తే వాడికి ఎట్లా మంచి జరిగిద్ది? డౌట్ రాదా మీకు? బహుశా వస్తుంది, కానీ అడగడానికి కొంచెం భయం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్పి నేను వాక్యం ముగిస్తా. ఏమండి బైబిల్ కూడా ముగించిన, ఇంకా మీకు భయం లేదు. స్తోత్రం చెప్దామా? ఏమండి చిన్న మాట చెప్పి, ఏమండి అంటే నువ్వు నడిస్తే వాడి జీవితం ఎలా మారిద్దో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. తల్లిదండ్రులకి ఇద్దరు కొడుకులు. ఏనమ్మా? ఒక కొడుకు ఒక కూతురు. స్తోత్రం చెప్పండి. అయితే వీరు ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తున్నారంట. ఇప్పుడు ఆ ప్రాంతానికి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చుట్టాలు వస్తున్నారు. 10 మంది చుట్టాలు వస్తున్నారు. ఇప్పుడు మీరు ఎలాగైతే వచ్చారు ఈ ఊరు, అట్లా ఆ వ్యక్తి యొక్క ఇంటికి కూడా ఒక 10 మంది చుట్టాలు వస్తున్నారు. వాళ్ళ అమ్మ నాన్నలు, వాళ్ళ అన్నదమ్ములు అందరూ వస్తున్నారు.
వస్తుంటే మరి వాళ్ళకి ఇల్లు తెలియదు కదా, మహబాద్ పోయి రైల్వే స్టేషన్కి వెళ్ళి తీసుకురావాలా. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, ఎవరు నాయన మీ ఇద్దరు జాగ్రత్తగా ఆడుకుంటారా ఇంటి దగ్గర, ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పి బయట దానికి ఏమండి గెడబెట్టారు. వీళ్ళు బయట వాళ్ళ అమ్మ నాన్న గెల్లబెట్టిపోయారు. వీళ్ళు కూడా ఏం చేశారంటే, వామ్మో ఎవడైనా లోన కొత్తాడు, వీళ్ళు కూడా లోన బేడుని పెట్టుకొని కూర్చొని ఆడుకుంటున్నారు. కొంతసేపు ఆడిన తర్వాత వీళ్ళ తమ్ముడు అన్నాడంట, ఏమండి అక్క అక్క మనం అమ్మ నాన్న అట్టు ఆడుకుందామా అన్నారంట. ఏమంట మాట్లాడలేదు. అమ్మ నాన్నట్టు ఆడదామంటే సరే తమ్ముడా అంది. ఏమంటే వాళ్ళ అమ్మకు లేక ఈమె కూర్చొని పొయ్యి వెలిగించింది. ఏం వెలిగించింది? మాట్లాడలేదు. పొయ్యి దగ్గర కూర్చుంది, పైన ఒక సెట్ పెట్టుకుంది, కుండ పెట్టింది, కింద పుల్లలు పెట్టింది. వాళ్ళ అమ్మ లెక్క మీద ఒక కవల వేసుకుంది, ఇలా కట్టుకొని ఉప్పు ఉప్పు అని ఊరుతుంది. ఈలోపు మరి కుర్రాడు ఎవరు? కుర్రాడు ఎవరమ్మా? ఇప్పుడు ఈ అమ్మాయి తల్లి అయితే కుర్రాడు ఎవరు? తండ్రి కదా. ఇప్పుడు ఆడేం చేయాలంటే వాళ్ళ నాన్న తాగి ఇంటి వెనకాల పడేసిన బాటిల్ ఒకటి తెచ్చుకున్నాడు. ఏం తెచ్చాడు? మాట్లాడలేదు. ఏం తెచ్చాడమ్మా? బాటిల్ సారాగాయ తెచ్చాడు. తెచ్చుకొని ఆ గేట్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడి నుంచి తూలుకుంటా వచ్చాడు. ఇట్లా తూలుకుంటా వచ్చాడు. ఏవే అనగానే ఇంకా ఈమె వాళ్ళమ్మ రోజు ఏ రేంజ్లో, వాళ్ళమ్మ చెప్పండి ఏ రేంజ్లో మాట్లాడుతుందో ఆ రేంజ్లో, యారో ఈ రోజు కూడా తాగొచ్చినావా అన్నాడు. అంటే ఆ అమ్మ అలాగంటది. ఏమంటదండి భర్తను పట్టుకొని, ఎవరో ఈ రోజు కూడా తాగొచ్చినావా అనగానే ఇక తాగినోడికి ఎక్కలేని పాపం తన నాన్న గబగబ వచ్చి తంతాడు కదా, అట్లా వీడు మా నాన్న తన్నాడు కాబట్టి నేను కూడా అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి పొయ్యి దగ్గర కూర్చున్నామని తండ్రిండంట. లేదు అమ్మ విన్నారా? పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరు తన్నాడు చెప్పండి, చెప్పండి అమ్మా. కావండి అలా అక్కడ తన్నిడు. ఎందుకంటే వాళ్ళ నాన్న తన్నుతుండ్రు రోజు. అలేలుయ్యా. తన్నేటప్పటికి ఈ లోపు ఎవరిని ఇంకా ఈమె అప్పుడు దాకా సరదాగా మొదలైన ఆట నిజమైపోయింది. ఎందుకు? తన్నేటప్పటికి ఏమొస్తుంది? నొప్పి వస్తుంది. ఇంకా ఆ నొప్పులో ఆ అమ్మ మాటలన్నీ గుర్తొచ్చేస్తున్నాయి. ఇప్పుడు స్తోత్రం చెప్పండి. అలేలుయ్యా. నీ పిల్లలకి చదువు రావాలంటే పుస్తకాలు ఉన్నాయి, మరి బూతులు రావాలంటే నువ్వే పెద్ద పుస్తకం. అమ్మ వింటున్నావా? నీ పిల్లలకు బూతులు రావాలంటే ఏ పుస్తకం చదవాలి? అమ్మ అనే పుస్తకాన్ని చదవాలి. తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ అనే పుస్తకాలు చదివితే చాలు వాళ్ళు బూతులు వచ్చేస్తాయి. స్తోత్రం చెప్పండి. అలేలుయ్యా. లేకపోతే పుస్తకాలు ఏమైనా ఉన్నాయా? మాకు కూడా చెప్పండి, మేము కూడా కొన్ని పుస్తకాలు కొనుక్కుంటాం. అలేలుయ్యా. పుస్తకాలు ఏమైనా ఉన్నాయండి బూతులకి? మాట్లాడరేంటి? లేవు కదా. మరి మీ బుట్టది ఎంత ఉంది? వాళ్ళ అమ్మ నోట అంటే ఎన్ని బూతులు వస్తున్నాయి, అన్ని బూతులు నోట అంటే వస్తున్నాయి. ఇప్పుడు ఇది తిడతాం, ఆడు తన్నడం, ఇది తిడతాం, వాడు బయట చుట్టాలందరూ వచ్చి బయట నుంచి అడుగుతున్నారు, కానీ వీళ్ళ ముచ్చట వీళ్ళకి ఎన్ని రావట్లేదు. వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. చివరికి వచ్చిన వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? అరే తమ్ముడా, నీ ఇంట్లో రోజు జరిగే భోగాతో ఇదేనా? కాబట్టి నీ ఇంట్లో రోజు జరిగేటటువంటి సిచ్యువేషన్ ఇదేనా? వాళ్ళకి ఎలా తెలిసింది? అమ్మా వచ్చిన వాళ్ళకి ఎలా తెలిసింది? ఇంట్లో ఏమైనా సీసీ కెమెరా పెట్టారా? లేదు. నీ బిడ్డను చూస్తే నీ జీవితం తెలిసిపోద్ది బయట. నీ బిడ్డల యొక్క బిహేవియరు ఎలా ఉండాలో అది నిన్ను బట్టే వస్తుంది. తండ్రి తాగుపోతాడు అనుకోండి, కొడుకు కూడా తాగుపోతాడు. తండ్రి మంచిగా సిగరెట్లు కావాల్సిన అనుకో, రోజు చూస్తాడు కొడుకు. నువ్వు లేనప్పుడు నీ సొక్క జీవన సిగరెట్ పట్టుకెళ్ళి ఇంటి వెనకాలకెళ్ళి వాడు కూడా కాలుస్తాడు. అంటే మా తండ్రి రోజు తాగుతుందంటే దీంట్లో ఏదో ఉందిరా, నేను కూడా టేస్ట్ చేయాలనుకుంటాడు. హల్లెలూయా. అమ్మ విన్నావా? కాబట్టి నీవు మంచి మార్గంలో నడిస్తే నీ బిడ్డలు గొప్పలు అవుతారు. ప్రభు స్తోత్రం చెప్తామా? నీవు మంచి మార్గంలో నడుస్తుంటే నీ యొక్క జీవితం నీ బిడ్డలను గొప్ప వ్యక్తులుగా మారుస్తుంది. అదే నువ్వు చెడు మార్గంలో నడుస్తున్నావు అనుకో, ఆ చెడు ప్రభావం నీ పిల్లల మీద పడుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నీ పిల్లల జీవితం ఒలీవ మొక్కల వల్ల దీవించబడాలంటే మొదట నీవు నా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. రెండోది, నీవు నా త్రోవల్లో నడువు, నిన్ను చూసి వాడు కూడా నడుస్తాడు. నువ్వు నేర్చుకో, నిన్ను చూసి వాడు కూడా నేర్చుకుంటాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంకా అనేకమైన మాటలు ఉన్నాయి, కానీ ఇది ఫంక్షన్ జీవకులం కాదు కాబట్టి ఎవరు మనం ముగించేసుకుందాం. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు 3 మాటలు. మొదటిది, గర్భఫలం ఇచ్చింది దేవుడు, కుమారుని ఇచ్చింది దేవుడు. దాన్ని బట్టి మనం ఒకటి నేర్చుకోవాలి. అనేక మందిని దేవుడు కరుణించి వారి గర్భఫలాలు ఇచ్చాడు. పుట్టరా ఇంకా అసాధ్యం అనుకునే ఎన్నో సాధ్యం చేశాడు. ఇక్కడున్న అనేకులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా మీ కుటుంబాల్లో ఏదైనా జరగట్లేదా?
ఏదైనా అసాధ్యం అనుకున్నావా? ఏది కూడా ఇక నా వల్ల కాదు అని ఒక భ్రమలో ఉన్నవా? ఈరోజు నీకు ఒక శుభవార్త. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఏదైనా సాధ్యం చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. నువ్వు ఆయన అడుగు, తప్పకుండా నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. రెండోది, నీ బిడ్డలు దీవించబడాలన్నా ఆశీర్వదించబడాలన్నా మొదటి మెట్టు నువ్వు పెట్టి పిలిచే పేరు ద్వారా ప్రారంభమవుతుంది. మొదటిది అదే. ఎవరు నువ్వు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక మెచ్యూరిటీ వస్తుంది. హల్లెలూయా. వారు ఆ రోజు నుంచి వాళ్ళ సెన్సెస్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఎవరిని పేరు పెట్టి పిలిచినప్పుడల్లా వాడు తిరుగుతాడు, నన్నే పిలుస్తున్నారు అనే జ్ఞానం వాళ్ళకి కలుగుతుంది. హల్లెలూయా. అయితే ఆ పేరు ఎలాంటి పేరు అనేది నువ్వే డిసైడ్ చేసుకోవాలి. ప్రభు స్తోత్రం చెప్పండి. అది దేవుడు పెట్టిందా, దేవునికి అనుకూలమైందా, లేదు ఒక శాపగ్రస్తమైన పేరా, ఒక శపించబడినటువంటి పేరు అనేది నువ్వు డిసైడ్ అవ్వి ఒక చక్కని నామకరణాన్ని నీ బిడ్డలకి నువ్వు పెట్టుకునేట ద్వారా వారి జీవితాలు దీవించబడతాయి. రెండవది, దేవుని బిడ్డల తల్లిదండ్రులుగా నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా దేవుని కనికరం నీ పిల్లల మీదకి వస్తుంది. మూడవది, నువ్వు ఆయన మార్గాల్లో నడుస్తూ ఉంటే నీ బిడ్డలు నువ్వు నడిచిన త్రోవల్లో వాళ్ళు కూడా నడుస్తారు. అప్పుడు నీ బిడ్డలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ప్రభు స్తోత్రం చెప్పండి. అప్పుడు వారు నీ భోజనపు బల్ల చుట్టూ నిత్యము నీ కళ్ళ ముందు క్షేమం కలిగి ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఎవరి నీ యొక్క కుటుంబంలో సమాధానం ఉంటుంది, నీ జీవితంలో ఆరోగ్యం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. అట్టి కృప దేవుడు ఇక్కడ కూడి అన్నటువంటి ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా ఈ యొక్క ఫంక్షన్ ఎవరి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న దేవుని బిడ్డల తల్లిదండ్రులకు, ఆ చిన్న బిడ్డకు, అలాగే జరిగిస్తున్నటువంటి వారి యొక్క తాతయ్య గారు, వాళ్ళ యొక్క అమ్మమ్మ గారు, వారి కుటుంబానికి, దైవజనులకు, కూడి వచ్చిన బంధువులకు ఈ మాటల్లో నా ఆశీర్వాదాలు నిత్యము తోడైన నడిపించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేస్తున్నాం. అందరు తలలు వంచుదామా, కళ్ళు మూసుకుందామా. ఇది ఈ రోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మనతో. ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరిని నీ బిడ్డలు దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, ఇదిగో ఈ యొక్క 21 రోజుల ఫంక్షన్ అప్పుడే ఆ చిన్న బిడ్డ నడవలసిన త్రోవ నిన్ను చూసి నేర్చుకుంటాడు. ఎందుకంటే గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. బిడ్డలు దేవుడు నీకు స్వాస్థ్యంగా ఇచ్చాడు, ఒక బహుమానం ఇచ్చాడు. వారి యొక్క భవిష్యత్తు దీవించబడాలన్నా, శపించబడాలన్నా అది నిన్ను ఆధారం చేసుకుని ఉందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొదటగా వారికి చక్కని పేరు నువ్వు పెట్టుకోవాలి, చక్కని నామకరణం నువ్వు చేసుకోవాలి. ఎందుకంటే ఆ పేరులో ఉన్న దీవెన నీ బిడ్డల మీదకు రావాలి, ఆ పేరులో ఉన్న ఆశీర్వాదం నీ బిడ్డలు పొందుకోవాలి. దేవుని బిడ్డ ప్రార్థన చేయండి. అయ్యా, నా బిడ్డలు దీవించబడాలా, ఆశీర్వదించబడాలని తపనతో నేను ఎన్నో అయ్యా తండ్రి పనులు చేస్తూ ఉన్నాను, ఎంతో కష్టపడుతూ ఉన్నాను. రాత్రనక పగలనక నా బిడ్డల కొరకు నేను ఆలోచిస్తున్నాను. ఈరోజు మంచి వర్తమానం మాకు ఇచ్చారు, మంచి వాక్యాన్ని మేము విన్నాం. అయ్యా, మా ద్వారా మా పిల్లలు దీవించబడతారని, మా ప్రవర్తన ద్వారా మా బిడ్డలు ఆశీర్వదించబడతారని, మేము నడిచే నడవడిక ద్వారా వారి జీవితాలకు ఒక పునాది పడతాదని మేము నేర్చుకున్నామయ్యా. అయ్యా తండ్రి, ఈరోజు మమ్మలను కనికరించయ్యా. నీ త్రోవల్లో నడిచే కృప మాకు దయచేయండి. అయ్యా, నీ యందు భయము భక్తి మాకు నేర్పించండి. చెడుతనాన్ని విడిచిపెట్టి ఏదైతే నువ్వు వద్దన్నావో దాన్ని వదులుకొని నిన్ను వెంబడించే కృప మాకు దయచేయండి. అయ్యా, సహాయం చేయండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.